2.5 కోట్లతో సీసీ రోడ్లకు భూమి పూజ. నంద్యాల జిల్లా కేంద్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కీలక అడుగుపడింది. సుమారు 2.5 కోట్ల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ 2.30 కోటితో సీసీ రోడ్డుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక నాయకులు పాల్గొని పనులను ప్రారంభించారు. పట్టణంలో రహదారి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలు తగ్గి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా కల్పించబడుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులు కాంట్రాక్టర్లకు సూచించారు. కూడా దాదాపు 2.5 క్రోర్స్ తోటి గౌరవ మంత్రివర్యులు శాంక్షన్ చేసి తీసుకొని వచ్చారు. వర్షం వస్తే మొత్తం నీళ్ళంతా బ్లాక్ అయిపోయి ఈ యొక్క కాలనీ ప్రజలు చాలా రిక్వెస్ట్ చేసుకున్నారు. గౌరవ మంత్రివర్యులు మన ఆర్ఎండ్బి మంత్రి గారితో కోఆర్డినేట్ చేసుకొని ఫండ్స్ పొజిషన్ కష్టంగా ఉందా కానీ శాంక్షన్ చేసి తీసుకొని వచ్చారు. ఈ రోజు ఈ వర్క్ కి శంకుస్థాపన చేస్తున్నాము. ఒక 3 months లోపల సిమెంట్ రోడ్డు వేసి ఈ డ్రైన్ రోడ్డు కట్టి కూడా వర్షాకాలం వచ్చే లోపల ఆ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేస్తామని నిర్ణయించుకుంటున్నాము. ఇకపోతే ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ మంత్రి వాళ్ళు దాదాపు 25 కోట్ల రూపాయలకు కొత్త శాంక్షన్ తీసుకొని వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మన పులిమెత్త రోడ్డు బీటీ రోడ్డు కానీ, తర్వాత భూజనూరు బీటీ రోడ్డు కానీ, SC/SP వర్క్లు కొన్ని తీసుకొని వచ్చారు సారు. పారుమంచాల అక్కడ చాపిరేవల సంజీవనగర్ గేట్ దగ్గర 4.5 కోట్ల సిమెంట్ రోడ్డు జరుగుతూ ఉంది. బైపాస్ రోడ్డు కూడా వేసాము. ఇంకా చాలా ప్రతిపాదనలు గవర్నమెంట్ పంపించాము. పులిమెత్త దగ్గర బ్రిడ్జి పోయి దాదాపు 5 years అయిపోతా ఉంది. అది కూడా సారు కృషి వల్ల అభివృద్ధి చేయడానికి సమర్శ శాఖ కూడా అని చెప్పారు. మీరు వచ్చారు అక్కడికి. పొన్నాపురం కాలనీ సార్, అది సమర్శ శాఖ రాశాము. ఎందుకంటే పొన్నాపురం కాలనీ దగ్గర కానీ, అదే బసవతారక నగర్ కానీ, NGOs కాలనీ కానీ, విశ్వనగర్ కానీ, అందులో నీళ్లు నిలవలేకపోతే చుక్క నీళ్లు రావు. స్టేట్ బ్యాంక్ కానీ కానీ బోర్లో ఒక నీళ్లు రావు. ఆ నీళ్లు నిల్వ చేసుకోవాలా. నిల్వ చేసుకోవడానికి అమ్ముడే ట్యాంక్ ఉంది. ఇంకా పెద్దగా ట్యాంక్ చేస్తే మనకు వ్యవసాయం ఇప్పుడు చూడండి ఎట్లా ఎండలు ఉన్నాయో చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము ముఖ్యమంత్రి గారికి రాశాం కూడా. బహుశా సమస్య కూడా వచ్చేస్తే మనకు తాగడానికి నీళ్లు కూడా అండర్ గ్రౌండ్ వాటర్ కూడా రీఛార్జ్ అవుతుంది, మరి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది చెప్పి ముఖ్యంగా తెలుస్తాం. బట్ ఈరోజు మంచి కార్యక్రమం. తొందరగా సిమెంట్ రోడ్ వేసి ఇబ్బంది పెట్టకుండా ప్రజలు కూడా మనం తొందరగా వేయాల్సిందిగా మరి ఈ గారిని కోరుకుంటూ సెలవుకుంటున్నారు. ఫ్లాట్లు వేయాలని చెప్పారు. బొగ్గులలో కూడా చంద్రబాబు నాయుడు గారు బర్త్డే రోజు వాళ్ళందరూ క్లియర్ చేసేస్తే ప్రాబ్లం ఉండదు. వాళ్ళు 2 సెంట్లు అడిగిన మనము ప్రభుత్వం 1 సెంట్ చెప్పింది. 1 సెంట్ లేదు, 3/4 సెంట్లే ఉండేవని ఆర్టీఓ గారు ఇన్స్పెక్షన్ చేశారు. కానీ 1 సెంట్ ఇస్తామని చెప్పి 1 సెంట్ వేయలేదు. మేము 2 సెంట్ ఇస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి గారిని మాటను నిలబెట్టుకొని తెలుగుదేశం పార్టీ మా ఏదైతే ప్రభుత్వం చెప్పిందో దాని మాటను నిలబెట్టుకొని మేమందరం కూడా వారికి రీహాబిలిటేషన్ కోసం 2 సెంట్లు. ఇప్పుడు డిలే ఎందుకు రాయిందంటే ఇంతకుముందు కొంతమంది పట్టాలు ఇచ్చారు, దాన్ని జాయిన్ చేయాలా. నీకు ఒక పట్టా 1 సెంట్ ఉంటే 1 సెంట్ దూరం ఉంది, దాన్ని ఎట్లా కనెక్ట్ చేయాలని దానితో ఇంత డిలే అయింది.
ముఖ్యమంత్రి గారి బర్త్డే రోజు ఆర్టీఓ గారు ఎంఆర్ఓ గారు వాళ్ళకు పట్టాలు ఇస్తారు, వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, రోడ్ వైడింగ్ జరుగుతుంది, సెంట్రల్ లైటింగ్ కూడా వేస్తారు ఇక్కడ అని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నారు. ఎంతమంది ఉంటారు నాకైతే సాధకులు ఇస్తుంది, ఇంకా 200-300 మంది ఉండొచ్చు కదా. ఇప్పుడు పట్టాలు ఇస్తామంటే ఇంకో 10 మంది జత అవుతారు. దాని గురించి ఆలోచన వాళ్ళకు ఇంతకుముందే 2004లో 2001లో రైల్వే స్టేషన్ దగ్గర మీటింగ్ పెట్టి పట్టాలు ఇచ్చినాము. పట్టాలు ఇచ్చిన తర్వాత పట్టాలు రేవుడు కోర్టు బాయ్ వీళ్ళు పట్టాలు తీసుకోలేకపోయింది. కొంతమంది తీసుకున్నారు, కొంత తీసుకోలేదు. మళ్ళీ వసుధర నగర్ పోమంటే పోలే. పోనీకి కారణాలు నేను చెప్పను. ఇక ఎందుకు పోయలేదు నాకు తెలుసు. పంపలే మనోళ్ళు. మీకు కావాలంటే ఇస్తాం. ప్రతి కుటుంబం ఎవరైతే రిహాబిటేషన్ చేసిన వాళ్ళకే వాళ్ళందరికీ కాదు, ఫస్ట్ వాళ్ళకి సాటిస్ఫై చేయాలా, తర్వాత ముందు వాళ్ళకి సాటిస్ఫై చేయాలా. రోడ్డు ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి రేపు 20వ తేదీ ఎంతమంది అవుతారో అంతమందికి ఆర్డీఓ గారు ఇస్తారు పట్టాలు. రోడ్డు క్లియర్గా వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇట్లా కానీ ఇట్లా అవసరం ఉంది. ఇక్కడ ఏడుంది రైల్వే ట్రాక్, ఎవడు అడిగినాడు? అంటే వాళ్ళు ఇస్తారు, నన్ను ఏమంటారు? ఇక్కడంతా విద్యార్థులు ఉంటాడు కదా, నీవుంటారు, మీరంతా ఉంటారు కదా. వీళ్ళు వద్దనే చెప్తున్నా కదా. చేపరేలా, పుస్తూరు, పాండ్రంగాపురం వీళ్ళంతా ఇక్కడ పోయేటంతా గొడవ చేశారు వద్దని. బ్రిడ్జ్ వద్దు, మాకు అవసరమే వద్దని. ఇక్కడ వాళ్ళు కూడా చేశారు. ఇక్కడ ఊర్లో కన్నా మంచి రేటు ఉన్నది. 0